Okay, children, see this, what to call this one, you know? Because I have done safety and international security course in Abu Dhabi, Dubai. So, every country, the fire... అది ఫోమ్. ఆ ఫోమ్ మెటీరియల్ ఏం చేస్తారంటే సపరేట్ ఫోమ్ ఉంటుంది, అట్లాంటి నోరు కాదు, సపరేట్ ఫోమ్ ఉంటుంది. మేము తీసుకొచ్చాం. ఆ ఫోమ్ అయినా ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఫైర్ అయినా మనం జస్ట్ బేకింగ్ పౌడర్ చదివితే ఆ ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఫర్ సేఫ్టీ పర్పస్ చెప్తారు అందరూ. ఇది గ్యాస్. నెక్స్ట్ డి క్లాస్ ఫైర్స్ అంటే ఏంటంటే మెటీరియల్ తెలుసా? ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అయింది, లొకేషన్ ఏరియా మేము మొబైల్ నెంబర్ చిరునామా కరెక్ట్ చెప్పాలి. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది, రైల్వే ట్రాక్ పడుతుంది, ఏదైనా పడుతుంది. మేము సులభంగా రావడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే మీరు టెన్షన్లో ఉంటారు. టెన్షన్లో భయాంసాలకు గురి కాకుండా అడ్రస్ అనేది మాకు కరెక్ట్ చిరునామా అనేది మీకు అడ్రస్ అనేది కరెక్ట్ చెప్పినట్టు లొకేషన్ వాట్సాప్ వచ్చింది, లొకేషన్ తెలియండి. మేము అక్కడ రీచ్ అయ్యి కావాల్సినటువంటి మేము సహాయ సహకారం అందించి మేము సేఫ్టీ జోన్లో తీసుకొని వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఆరిపోయిందన్నమాట. ఆరిపోయింది. ఏం చేయాలంటే ఆరిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళకూడదు. రిలేట్ అవుతుంది కదా, రెగ్యులర్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇంకే స్విచ్ ఆఫ్ చేయకపోతే Electric fire is also don't use water. Material fire, don't use water. Separate extinguisher are there. Thank you very much. Hey, shut. No. ఇది తెలుసుకోవాలి. పోలీస్ వాళ్ళే కాదు, ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా 101 తెలుసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి. ఓకేనా? మీతో కాలేదు, ప్రికాషన్ తీసుకోలేరు, అవ్వలేదు మీతో ఫైర్ కంట్రోల్ చేయడం. సో ఏం చేస్తారంటే మాకు ఇంటిమేట్ చేస్తే ఇట్లాంటి వెళ్ళారా అక్కడ ఫైర్ సేఫ్టీ అని ఎగ్జిబిషన్స్ ఉంటాయి. హోటల్ ఇమీడియట్లీ మీకు ఎందుకు చెప్తున్నామంటే నీటి వాళ్ళే రేపు పట్టుకోవాలి. ఎప్పుడైనా సినిమా దగ్గరికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా పేషెంట్ ఉంటారు. వీళ్ళలో పేషెంట్స్ రక్షించడానికంటే తొక్కిసల్లో చనిపోయే మంది ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే భయాలను స్ట్రెస్ గురై మేమే బతకాలి, వేరే వాళ్ళు బతకకూడదు. వేరే వాళ్ళకి ఎప్పుడు నేచర్ ఉండాలి, మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ వేరే వాళ్ళకి అవి స్టేట్ కేసెస్ ఉన్నాయి. స్టేట్ కేసెస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ స్టేట్ కేసెస్ నుంచి కొంతమంది రావాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్అవుట్ చేసుకుని కొంతమంది రావాలి. అప్పటి వరకు 101 ఫైర్ కంట్రోల్కు ఇన్ఫార్మ్ చేయాలి. 101
మళ్ళీ 101 కలవలేదనుకో 100 కూడా డైల్ చేయండి. డైల్ చేస్తే మనకు ఇంటి వెళ్ళిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నీ చేతిలో ఉంటే ఓకే వెల్ అండ్ గుడ్, నువ్వు చేయొచ్చు. బేకింగ్ సోడా సంథింగ్ కలిపి వాటర్ అట్లాంటివి ఉంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. నీ చేతి దాటిపోయింది అనుకో, సపోజ్ ఇట్లాంటివి లేదు, అదే ఎస్కేప్ అవ్వమని చెప్పాను. సెలబ్రిటీస్కి వెళ్ళి కింద నుంచి పార్క్ వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపోవాలి. ఎస్కేప్ అయిన తర్వాత 101 కాల్ చేస్తే మేము వస్తాం, తప్ప బయట ఉన్న వాళ్ళు ఇంటిమేట్ చేసినా అని మేము వితిన్ 5 to 10 minutes డిస్టెన్స్ బట్టి అక్కడ రీచ్ అయ్యి కంట్రోల్ చేసే కెపాసిటీ అండ్ ఆ టెక్నాలజీ మా దగ్గర ఉంది.